హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు చక్కటి వెజిటబుల్ ఫ్రై అయితే చేస్తున్నాను. అన్ని కూరగాయలు వేసుకుని చేసుకునే ముక్కల పులుసు ఎంత రుచిగా ఉంటుందో ఈ కూరగాయలతో ఫ్రై కూడా అంతే కమ్మగా ఉంటుంది. రోజువారీ వండుకునే నార్మల్ వంటకమే, పెద్ద ఆర్భాటం హడావిడి ఏమీ లేవు. మనం సెలెక్ట్ చేసుకునే కూరగాయల్ని బట్టి ఈ వంటకం రుచి అనేది ఉంటుంది. నేను నెమ్మదిగా అన్నీ చూపిస్తాను. మినప్పప్పు ఈ ఫ్రైకి మంచి రుచి మరి. అందుకోసం కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకుని దోరగా వేయించుకోవాలి. క్యారెట్ అనేది నేను ఉడకబెట్టలేదు కనుక కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని ముందుగా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వెంటనే ఇలా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ కలిపి ఒక్కసారి వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, బంగాళదుంపల్ని ఇలా కొద్దిగా ఉడకబెట్టుకున్నాను. ఈ ఫ్రైలోకి నేను ఎండుమిరపకాయల్ని వేయలేదు. కారం కూడా వేయకుండా ఉట్టిగా మిరియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకున్నా ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇక తరువాత ఈ మాత్రం కోసుకున్న టమాటా ముక్కలు వేసుకుని కొద్దిగా మగ్గి సాఫ్ట్ అయ్యేదాకా వేగనివ్వాలి. 2 టమాటాలైతే సరిగ్గా సరిపోతాయి. ఒక్కసారి ఇలా చక్కగా అటు ఇటు కలిపేసుకుని ప్లేట్తో క్లోజ్ చేసుకుని పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతాయి. ఇక ప్లేట్తో ఇలా చక్కగా క్లోజ్ చేసుకుంటున్నాను. ఈలోపు ఖాళీగా ఉంటే ఎలా? ఈ వంట చేసే కాసేపు పనిని చకచకా చేసేసుకోవాలి. టమాటాలు చక్కగా వేగి మగ్గేలోపు ఈ బంగాళదుంపల్ని ఇలా తీసేసుకుంటున్నాను. ఇలా ఈ మాత్రం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకుని సిద్ధంగా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక కూర ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని ఇలా చక్రాలుగా కోసుకుని సిద్ధంగా ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ముక్కల్లోకి నీరు రానివ్వకుండా ఇలా చక్కగా వేసేసుకుంటే సరిపోతుంది. పర్పుల్ కలర్లో కలర్ఫుల్గా భలే ఉంది కదూ. ఇలా ముక్కలను ఒకసారి కలిపేసుకుందాం. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ముక్కలకు చక్కగా పట్టేలాగా ఉప్పు కారం వేసుకునే సమయం కూడా వచ్చేసింది. అలానే 2 పచ్చిమిరకాయలను కూడా వేసుకుంటున్నాను. ఈ సమయంలో ఎందుకు వేసుకుంటున్నాను అన్నది కూడా చెప్తానులేండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుందాం. వంకాయ ముక్కలు కండ్ర లేకుండా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడిక ఆఖరిగా ఈ ఉడకబెట్టిన బంగాళదుంపల ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఉడకబెట్టాను కనుక ఆఖరిలో వేస్తున్నాను. ఇక తరువాయి భాగం కూరనిలా సుతారంగా కలుపుకోవాలి. మనం కూరని కలుపుకునే విధానాన్ని బట్టి కూడా ఈ కూర చక్కగా కనిపిస్తుంది, ముద్ద ముద్దగా లేకుండా. ఇక కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఇంకొకసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంట్లో అన్ని రకాల కూరగాయలు ఉన్నప్పుడు, అలానే కూరగాయలు నిండుకుని కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు ఇలా ఒక క్యారెట్, 2 టమాటాలు, 2 వంకాయలు, 2 బంగాళదుంపలు ఇలా వేసుకుని ఈ కూర వండుకుంటే అయ్యో ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేను మరి. ఇక ఆఖరిగా కొత్తిమీర పడాల్సిందే మరి. పచ్చిమిర్చి గురించి చెప్తానన్నాను కదూ. పచ్చిమిర్చి ఉల్లితో పాటు వేస్తే ముద్ద ముద్దగా అవుతుంది. అందుకే మధ్యలో వేశాను. చూసారా, పచ్చిమిర్చి మగ్గి ఎంత బావుందో. ఇలా కాయలాగా ఉండాలి అదన్నమాట. కావాలంటే ఇంకో 4 కాయలు కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, తినేదాన్ని బట్టి. గార్నిషింగ్ వదిలిపెడతానా ఏంటి? బండరాళ్ళ హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాని ఊగిల చిరుచిందులేసింది, కనివిందు చేసింది, కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా. ఈ వెజిటబుల్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి, అంతటి అద్భుతంగా ఉంటుంది మరి. అలానే ఒక మంచి పెయింటింగ్ చూపిస్తాను. తోలుబొమ్మలు అంటారు కదా,
అవిప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. వాటికి గుర్తుగా ఇలా తోలుబొమ్మల పెయింటింగ్ వేయాలనుకున్నాను. చిన్నపిల్లలు డ్రా చేసి స్కెచ్తో కలరింగ్ వేస్తుంటారు కదా, అదే విధంగా పెయింటింగ్ బ్రష్తో వేసుకోవడమే. చిన్న చిన్నగా పెయింటింగ్స్ వేస్తూ ఉంటే ఆ ఇంట్రెస్ట్తో ఇలాంటివి కూడా చక్కగా వేయగలుగుతారు. మధ్యలో ఇలా స్ట్రాంగ్ టీ ఒకటి పడాల్సిందే మరి. నేను వీడియో అయితే కొంచెం ఫాస్టప్ చేశాను. తోలుబొమ్మలు కదూ, ఆ బొమ్మల డ్రెస్సింగ్ అది కూడా అందంగా చూపించాలి గనుక కొద్దిగా డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది. అందంగా ఓపిగ్గా వేసుకుంటే అది చూడ్డానికి ఎంతో అందంగా తయారవుతుంది. తోలుబొమ్మలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం. కదులుతున్న ఈ జీవంలేని బొమ్మలతో జీవనీబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది. తోలుబొమ్మలాట అనగా తోలుతో చేసిన బొమ్మలతో నాట్యం చేయించుట. తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథను తయారు చేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శించేవారు. తోలుబొమ్మలను ప్రదర్శించడమే కాదు, వాటిని తయారు చేయడం కూడా ఒక కళే. పశువుల చర్మాల మీద పురాణ పాత్రలు చిత్రాలు వేసి వాటికి రంగులద్ది కత్తిరించిన తరువాత వాటికి తాళ్లు కట్టి ఆడించడమే తోలుబొమ్మలాట. ఎక్కువగా రామాయణం, మహాభారతానికి సంబంధించిన పాత్రలతో తోలుబొమ్మలను తయారు చేసేవారు. పురాణ సంగీత వాయిద్యాలను వాయిస్తూ పాట, శ్లోకాలు, పద్యాలు, సంభాషణల ద్వారా కథను చెబుతూ వాటిని తెల్లని తెర వెనుక దీపం కాంతిలో ఆడించేవారు. మూవీస్లో ఆ అద్భుతాన్ని చూడ్డమే తప్ప రియల్గా చూసిందే లేదు. అంత గొప్పగా కాకపోయినా ఏదో నా ఈ పెయింటింగ్ వేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక ఆఖరిగా బొమ్మలు హైలైట్ అవ్వడం కోసం బ్లూ కలర్ని బ్యాక్గ్రౌండ్గా వేశాను. అక్కడక్కడ ఇలా డాట్స్ పెడితే ఆ పెయింటింగ్ అందమే మారిపోతుంది. కళల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి నా ఛానల్ అంకితం. సబ్స్క్రైబ్ యూనిక్ డైరీస్. లక్ష్మి.